హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పిల్లలకి చాలా ఇష్టంగా స్నాక్స్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. చూడండి, ఇవి బంగాళదుంప చిప్స్, హోమ్ మేడ్ చిప్స్. చాలా అంటే చాలా క్రిస్పీగా, టేస్టీగా చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఎవరికైనా నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లానే నా వీడియోస్ ఎవరికైనా నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సజెస్ట్ చేయండి. ఓకేనా? చాలా అంటే చాలా బాగుంటాయి, క్రిస్పీగా, టేస్టీగా. ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. చూడండి, సౌండ్ పెట్టలేదు, లేకపోతే కరకరలాడుతూ ఉంటాయి. చూడండి, చాలా అంటే చాలా బాగుంటాయి. నేను చెప్పిన విధంగా ఇలా చూడండి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ అయితే బంగాళదుంపలు 3 తీసుకుంటే చాలా వస్తాయి. ఒకసారి మీరు కూడా చూడండి. బాగా పీల్ చేసుకోవాలి బంగాళదుంపల్ని. అలా చూడండి, మొత్తం అలా 3 బంగాళదుంపల్ని అలా పీల్ చేసుకోండి. పీల్ చేసుకున్న తర్వాత అలా నీట్గా పీల్ చేసుకోవాలి. పీల్ చేసుకుంటేనే చాలా బాగా వస్తాయి. పీల్ తీయకపోతే దాంట్లో ఉన్న మట్టంతా ఆయిల్లోకి వెళ్ళి ఆయిల్ కూడా ఖరాబ్ అయిపోతుంది. చూడండి, చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. దాని తర్వాత ఒకటి ఇలాంటి కట్టర్ ఉంటుంది అన్నమాట. ఇంకా చాలా ఉంటాయన్నమాట కట్టర్స్. నేనైతే ఇది తీసుకున్నాను. చాలా అంటే చాలా సాఫ్ట్గా, చాలా అంటే చాలా నీట్గా, చాలా చిన్న స్లైసెస్గా వస్తుంది. మన బంగాళదుంప అదే ఐ మీన్ మన బింగో లేస్ లాగా వస్తాయి అన్నమాట. చూడండి, నేను చెప్పిన విధంగా వాటిని ఏం చేస్తారంటే బాగా ఒక 1 మినిట్ 2 మినిట్స్ ఒక వాటర్లో కడుక్కోవాలి. చల్ల నీళ్ళలో కడుక్కొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మొత్తం ఒక 2 మినిట్స్ కానీ 3 మినిట్స్, ఒక 10 మినిట్స్ ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టుకోండి. అదిగో నేను వీడియోలో చూపించిన విధంగా టిష్యూ వేసుకొని ఒక 10 మినిట్స్ ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి. అది బాగా ఆరిపోతాయి అన్నమాట. అది చిన్న స్లైసెస్గా వస్తాయి. ఆరబెట్టుకున్న తర్వాత ఇలా వస్తాయి అన్నమాట. అప్పుడే మంచిగా ఆయిల్ పీల్చుకుంటే చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. ఒక కడాయిలో ఆయిల్ వేసేసుకొని చూడండి, ఎక్కువ క్వాంటిటీ వేసుకోండి, అప్పుడే మంచిగా వస్తాయి. అది కూడా ఎప్పుడన్నా ఒకటి గుర్తుంచుకోండి. ఎప్పుడు ఆయిల్ అది స్టవ్ అనేది హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఫ్రైస్ కానీ డీప్ ఫ్రైస్ కానీ ఇది మాత్రం పక్కా గుర్తుంచుకోవాలి. అప్పుడే కర్రీస్ కానీ ఫ్రైస్ కానీ డీప్ ఫ్రైస్ కానీ ఎప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. ఇలా ట్రై చేసి చూడండి. ఒక్కసారి ఈ టిప్ పాటించి చూడండి. తర్వాత కిందికి పైకి అంటూ ఉంటే బంగాళదుంపలు మంచిగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. చూడండి, ఇలా చేసి చూడండి. ఒక్కసారి కిందికి పైకి మంచిగా అంటుండండి. అప్పుడే బంగాళదుంపలోకి ఆయిల్ మొత్తం వెళ్ళి క్రిస్పీగా అవుతాయి. చూడండి, రెడ్డిష్ అదిగో అలా రెడ్ కలర్ వచ్చేంత వరకు లైట్గా చూడండి, రెడీ అయిపోయాయి బంగాళదుంప చిప్స్. ఎంత బాగా క్రిస్పీగా, టేస్టీగా. చూడండి, నేను చేతులతో నలిపి కూడా చూపిస్తాను ఎంత క్రిస్పీగా వచ్చాయో. చూడండి, దెబ్బకిన ఇరిగిపోతున్నాయి చిప్స్ అనేవి. చాలా అంటే చాలా బాగుంటాయి. సరే, మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఇంట్లో. దాంట్లోకి కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం చాట్ మసాలా వేసుకొని చూడండి. చాలా అంటే చాలా బాగుంటాయి. సరే, మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా నచ్చినట్టయితే నా ఛానల్ని ఒక్క లైక్ ఇచ్చి, దాని తర్వాత ఒక్క లైక్ ఇచ్చి ఒక్క కామెంట్, అక్క బాగుంది అని కామెంట్ చేయండి చాలు. ఇంకా అట్లానే మీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తానికి చెప్పి
నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోమనండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. చూడండి అదిగోండి. చాట్ మసాలా అంటే డీమార్ట్‌లో దొరుకుతది. ఎవరికైనా బయట గూడా కిరాణా షాపులలో దొరుకుతది. ఇది హోమ్‌మేడ్ చాట్ మసాలా అంట. అందుకనే తీశాను. చాలా అంటే చాలా బావుంటది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్ బాయ్. వెల్కమ్ టు వాచ్ యువర్ ఛానల్. Like and share and subscribe my channel please friends. Thank you for watching. Bye bye.